కార్మిక చట్టాలను అమలు చేయాలని, కార్మికులకు గుదిబండగా మారిన 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని, కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ నర్సంపేట పట్టణంలో వరంగల్ రోడ్ కూడలి నుంచి జయలక్ష్మి సెంటర్ వరకు సిఐటియు, బిఆర్టియు, ఏఐటియుసి, ఏఐఎఫ్టియు న్యూ, ఐఎఫ్టీలు ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎఫ్టియు న్యూ రాష్ట్ర అధ్యక్షుడు మూడం మల్లేశం, బిఆర్టియు జిల్లా అధ్యక్షుడు గోన యువరాజ్, సిఐటియు జిల్లా అధ్యక్షుడు బానోద్ సాగర్, ఏఐటియుసి జిల్లా నాయకులు మునీశ్వర్, ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి రాజేందర్లు మాట్లాడుతూ కార్పొరేటర్లకు కార్మికులను కట్టు బానిసలుగా మార్చి 4 లేబర్ కోడ్ల రద్దుకే కార్మిక వర్గం ఐక్యంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హమాలీ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీనారాయణ, సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు శ్రీధర్, పట్టణ కార్యదర్శి రాజు, బిఆర్టియు జిల్లా నాయకులు రవి, వేణుచంద్, ప్రసాద్, రాజు, అనిల్ తదితరులు పాల్గొన్నారు. కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తూ ఉన్నాయి. తక్షణమే 4 లేబర్ కోడ్లు ఉపసంహరించుకోవాలని చెప్పేసి కోరుతూ, అదేవిధంగా కనీస వేతన చట్టం అమలు చేయాలని చెప్పేసి, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అసంఘటిత కార్మికులందరికీ సమగ్ర చట్టం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ జరగబోయేటువంటి సమ్మెలో కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. బిఆర్టీ జిల్లా అధ్యక్షుడు గోన యువరాజు. దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరగబోతూ ఉంది. దాన్ని జయప్రదం చేయడం కోసం ఈరోజు నర్సంపేట పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఆల్ ట్రేడ్ యూనియన్స్ ఆధ్వర్యంలో. ప్రధానంగా బీజేపీ ఈ 11 సంవత్సరాలు అవుతా ఉంది అధికారానికి వచ్చి. మొదటి నుండి బీజేపీ అధికారానికి వచ్చిన నాటి నుండి నేటి వరకు కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబించడం తప్ప ఈరోజు కార్మిక వర్గానికి ఏం ఒరిగిందేం లేదు. ఎందుకంటే కార్మిక వర్గం స్వాతంత్ర్య పోరాట కాలంలోనే కొన్ని చట్టాలు పోరాటం చేసి సాధించుకున్న చట్టాలు ఉన్నాయి. అది యూనియన్ పెట్టుకునే హక్కు కానీ, వేతనాలు పెంచే హక్కు కానీ, పరిభద్రత కానీ, ఇక్కడ అనేక రకాల చట్టాలన్నీ కూడా 29 చట్టాలు ఉంటే ఆ చట్టాలన్నింటినీ రద్దు చేసి ఈరోజు బీజేపీ గవర్నమెంట్ 4 కోడ్లుగా తీసుకొచ్చి ఈ చట్టాలను రద్దు చేసే ప్రక్రియను ప్రారంభించింది. ఇది ఈరోజు కార్మిక వర్గానికి గొడ్డలు పెట్టుగా ఈరోజు ట్రేడ్ యూనియన్స్ అన్ని కూడా భావిస్తూ ఉన్నాయి. అందుకే ప్రభుత్వం ఏదైతే నూతన కోడ్లను తీసుకొచ్చిందో వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి, గతంలో కార్మిక వర్గం పోరాటం చేసి సాధించుకున్న 29 చట్టాలని యథావిధిగా కొనసాగించాలని చెప్పేసి ఈ సమ్మె ప్రధానంగా డిమాండ్ చేస్తూ మే 20వ తారీఖు జరగబోతూ ఉంది. కాబట్టి కార్మిక వర్గం అంతా కూడా ఈరోజు మనం పోరాటం చేస్తే వచ్చిన చట్టాలు కావు ఇవి. అనేక మంది కార్మిక వర్గం గతంలోనే 18వ శతాబ్దంలో 19వ శతాబ్దంలో అనేక మంది కార్మిక వర్గం పోరాటం చేస్తే వచ్చిన చట్టాలు. ఆ చట్టాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రస్తుతం ఉన్న కార్మిక వర్గం మీద ఉంది, ప్రజల మీద ఉంది. కాబట్టి 20వ తారీఖు నాడు జరిగే గ్రామీణ బంద్, అట్లాగే కార్మిక వర్గం దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజల్ని, కార్మిక వర్గాన్ని కోరుతా ఉన్నాను. నా పేరు సాగర్, సిఐటి వరంగల్ జిల్లా అధ్యక్షుడు. కేంద్రంలో అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ మోడీ సర్కార్ అనేక సంవత్సరాలుగా కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి 44 రకాల కార్మిక చట్టాలని 4 కోడులుగా కరోనా సమయంలో మార్చివేసింది. ఈ చట్టాలన్నీ కూడా బ్రిటిష్ సామ్రాజ్యవాద పరిపాలన ఉన్నప్పటి నుంచి అనేక మంది కార్మికుల యొక్క త్యాగాల పోరాటాల ఫలితంగా ఏర్పడినటువంటి చట్టాలు. ఈ చట్టాలన్నింటినీ కూడా ఈరోజు ఈ యొక్క పెట్టుబడిదారులకు, సామ్రాజ్యవాద బహుళజాతి కంపెనీలకు, పారిశ్రామికవేత్తలకు కార్మిక వర్గ శ్రమను కారు చౌకగా కట్టబెట్టడానికి బీజేపీ సర్కార్ ఈరోజు పూనుకుంటుంది. ఇది కార్మిక వ్యతిరేకమైనటువంటి కాబట్టి కార్మిక వర్గం అంతా కూడా అనేక సంవత్సరాలుగా కూడా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అనేక పోరాటాలు, ఉద్యమాలు చేస్తున్నాయి. అందులో భాగంగానే మే 20వ తేదీన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు, బంద్కు పిలుపునివ్వడం జరిగింది. కావున కార్మిక వర్గం అంతా కూడా ఈ మే 20న జరిగేటువంటి ఒక సమ్మెను జయప్రదం చేయుటకు, అట్లాగే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినట్టుగా లేబర్ కోడ్ను రద్దు చేయాలని, అసంఘటిత కార్మికులకు సమగ్రమైన చట్టం తీసుకురావాలని, కార్మిక హక్కుల్ని కాపాడే విధంగా ముందుకు సాగాలని డిమాండ్ చేస్తూ ఈ యొక్క పిలుపునివ్వడం జరిగింది. ఈ సమ్మెను కూడా విజయవంతం చేయడానికి ఈ యొక్క కార్మిక సంఘాలన్నీ కూడా కలిసికట్టుగా ముందుకు సాగుతున్నాయి. ఈ యొక్క అందులో భాగంగా ఏఐఎఫ్టీ న్యూ తెలంగాణ రాష్ట్ర కమిటీ కూడా ఆ యొక్క విజయవంతం కోసం కృషి చేస్తుంది. మూడం మల్లేశం, ఏఐఎఫ్టీ న్యూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు. మరోసారి అధికారాన్ని చేపట్టినటువంటి ఫాసిస్టు బీజేపీ ప్రభుత్వం 44 కార్మిక చట్టాలని కొలంపోటుతోటి రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా తీసుకొస్తూ ఉంది. ఈ 4 లేబర్ కోడ్లు కనుక అమలైతే
సంఘటిత రంగంలో కానీ అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది శ్రమజీవులు కష్టజీవులు తమ ఉపాధిని కోల్పోయే ప్రమాదం తీసుకొచ్చింది. కార్మిక వర్గ ప్రయోజనాల కంటే సామ్రాజ్యవాద శక్తుల బహుళజాతి శక్తుల ప్రయోజనాలే భిన్నంగా బీజేపీ ప్రభుత్వం భావిస్తూ ఆ కార్పొరేట్ శక్తుల అనుకూలమైనటువంటి విధానాన్ని నిర్ణయాన్ని రూపొందిస్తూ ఉంది. దీనికి వ్యతిరేకంగా 28 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం సమ్మె జరుగుతూ ఉంది. ఈ 29వ సమ్మెను నిర్వహించుకుంటా ఉన్నారు కార్మిక వర్గం. ఈ 29వ సమ్మెలో కోట్లాది మంది కార్మిక వర్గం పాల్గొనబోతా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వానికి కూడా బుద్ధి చెప్పబోతా ఉన్నారనే విషయాన్ని గుర్తు చేస్తూ తక్షణం తీసుకొచ్చినటువంటి 44 చట్టాలని రద్దు చేసే ఆలోచన విరమించుకొని 4 లేబర్ కోడ్లను అమలు చేసే పద్ధతిని విరమించుకోవాలని చెప్పేసి ఈ భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. రాజేందర్, ఐఎఫ్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.